ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయం చదువుకుందాము. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతం చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలు యొక్క కుమారులను హతం చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహుగాయముల నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడాను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను యొర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకొన వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిస్తీయుల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.